వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. జనసేన వైపు ముద్రగడ అడుగులు. ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో నిన్నటి వరకు చక్రం తిప్పిన నేతలు నేడు జీరాలుగా మారి పార్టీని వీడుతున్నారు. ఇక జగన్ కోసం అయిన వారిని సొంత సామాజిక వర్గాన్ని కూడా దూరం చేసుకొని పార్టీలో చేరిక కోసం చకోర పక్షుల్లో ఎదురు చూస్తున్న నేతలు కూడా ఇప్పుడు వైసీపీకి దగ్గరవడం అంటే కోరి తలకొరివి పెట్టుకున్నట్లే అని భావించి దూరం జరుగుతున్నారు. అలాంటి కోవలకే కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొంది ఆ సామాజిక వర్గంలో మంచి పలుకుబడి ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా చేరారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గ ఓట్ల ప్రాధాన్యత, ప్రాముఖ్యత గురించి పెద్దగా చెప్పాల్సిన పనే లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గ మద్దతే పార్టీల గెలుపు ఓటములు నిర్ణయిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఆ కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పెద్ద ఉద్యమం కూడా జరిగింది. ఆ ఉద్యమానికి ముద్రగడ నాయకత్వం వహించారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ముద్రగడ కాపు రిజర్వేషన్లు అసాధ్యం అని చెప్పిన జగన్కు మద్దతుగా నిలిచారన్న భావన ఆ సామాజిక వర్గంలో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే ముద్రగడ పద్మనాభం ఇప్పటి వరకు వ్యవహరించారు. ఇక కాపు రిజర్వేషన్ల అమలు కోసం సీరియస్గా ప్రయత్నించి చాలా వరకు సాధించిన తెలుగుదేశం పైన రిజర్వేషన్ల కోసం తన సాయశక్తుల కృషి చేస్తానంటున్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పైన విమర్శలు గుప్పిస్తూ రిజర్వేషన్లు అసాధ్యమని తేల్చేసిన జగన్ తరపున ఒకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్న ముద్రగడ పట్ల సొంత సామాజిక వర్గంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ వ్యతిరేకతను కాపు యువత పలు సందర్భాల్లో దాపరికం లేకుండా వ్యక్తం చేశారు కూడా. అయితే ఇప్పుడు తాజాగా ముద్రగడ పద్మనాభం వైసీపీకి మద్దతు విషయంలో పునరాలోచనలో పడ్డారా అన్న అనుమానాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆ అనుమానాలు ఎందుకు వ్యక్తం అవుతున్నాయన్న విషయం దగ్గరకు రావడానికి ముందు విపక్షాలకు కాపు సామాజిక వర్గ మద్దతు దక్కకుండా చేసేందుకు జగన్ తరపున ముద్రగడ ఎంతగా ప్రయత్నం చేశారో ఒకసారి చూద్దాం. గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన్ని అవినీతిపూడి చంద్రశేఖర్గా అభివర్ణించారు. ఇక ద్వారంపూడిపై జగన్ బెనామీ అని, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శలు గతం నుంచి ఉన్నాయి. ఇక జగన్ ప్రాపకం కోసం అటువంటి ద్వారంపూడికి మద్దతుగా ముద్రగడ అప్పట్లో చేసిన ప్రయత్నం కాపు సామాజిక వర్గంలో ముద్రగడకు ఉన్న ప్రతిష్టను దిగజార్చింది, మసకబార్చింది. అప్పట్లో ద్వారంపూడికి సమర్థంగా ఆయన కాపు ఉద్యమానికి ఎంతో మేలు చేశారని పేర్కొంటూ ముద్రగడ రాసిన లేఖ ఆయనకే బూమరాంగ్ అయింది. ఇంతకీ ఆ లేఖలో ముద్రగడ ఏం పేర్కొన్నారంటే, గతంలో కాపు ఉద్యమ సమయంలో ఉద్యమ కార్యక్రమాలకు వచ్చిన యువతకు ద్వారంపూడినే ఉప్మా పెట్టించారని, వారి తరలింపుకు లారీలు ఏర్పాటు చేశారని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. ఆ ఒక్క లేఖ కాపు సామాజిక వర్గంలో ముద్రగడపై ఉన్న గౌరవాన్ని మంటగలిపిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అదేవిధంగా గోదావరి జిల్లాలోని కాపు యువత పెద్ద ఎత్తున ముద్రగడకు నాటి ఉద్యమ సమయంలో తాము తిన్న ఉప్మాకు డబ్బులు ఇవిగో అంటూ వెలువల మనీ ఆర్డర్లు కూడా పంపించారు. నిజానికి సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన ముద్రగడ పద్మనాభంకు ఒకప్పుడు కాపు యువతలో మంచి క్రేజే ఉండేది. కాపులకు రిజర్వేషన్ల కోసం ఆయన ఉద్యమించిన సమయంలో లక్షలాదిగా యువత ఆయన వెంట నడిచారు. అయితే 2019 ఎన్నికలకు ముందు కాపులకు రిజర్వేషన్లకు సుముఖంగా ఉన్న చంద్రబాబును కాదని, ఆ ప్రతిపాదనకు నో చెప్పిన జగన్కు ముద్రగడ మద్దతు ఇచ్చారు. కానీ గత 4 ఏళ్లలో ఆ వర్గానికి జగన్ చేసిందేమీ లేకపోగా కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని తెగేసి చెప్పారు. అంతకుముందు ప్రభుత్వ ప్రతిపాదనలను సైతం పక్కన పెట్టేశారు. ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం ఖరారైపోయిందని, పెద్దాపురం లేదా మరో నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు ముద్రగడ చెల్లారావు వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని వైసీపీ వర్గాలు అప్పట్లో చాలా గట్టిగా చెప్పారు. ముద్రగడ వైసీపీ ఎంట్రీకి జనవరి 2 ముహూర్తం కూడా ప్రకటించేశారు. అయితే జనవరి 2 వచ్చేసింది, వెళ్ళిపోయి కూడా వారం రోజులైంది. అయితే ఎక్కడ ముద్రగడ వైసీపీ ఎంట్రీ గురించిన వార్తలు రాలేదు. ఆయన కూడా నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఈ తరుణంలో జనసేన కాపు జేఏపీకి చెందిన కాపు నేతలు ముద్రగడతో భేటీ కావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతని సంతరించుకుంది. తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బోలిశెట్టి శ్రీనివాసరావులు కిర్లంపూడి వెళ్లి మరీ ముద్రగడతో భేటీ అయ్యారు.
పైకి మర్యాదపూర్వక భేటీయే అని చెబుతున్నా వీరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయని, త్వరలో అంటే రానున్న 2-3 రోజుల్లోనే జనసేన ముఖ్య నేతల్లో ముద్రగడను కలిసే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇక నిన్న మొన్నటి వరకు ముద్రగడ వైసీపీ తరపున ఒకల్తా పుచ్చుకొని మాట్లాడినా వైసీపీలో సిట్టింగులు మార్పు రగడ తర్వాత ముద్రగడ మౌనముద్ర వహించారు. ఏ పార్టీకి మద్దతుగా నోరెత్తలేదు. ఈ నేపథ్యంలోనే జనసేన నేతలు ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యతని సంతరించుకుంది.